సిద్ధపాటు. ఏంటండి ఇది? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు నేను ఓడెక్కాలి అని అంటే నోవాహులాగా, నేను ఎత్తబడే సంఘంలో నేను ఒక భాగంగా ఉండాలి అని అంటే ఈ 3 క్వాలిటీస్ దేవుడు చూస్తాడు. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, మనుష్య కుమారుడు రాకడ నోవాహు దినముల వంటివి. అర్థమవుతుందండి? ఏదో ప్రవక్త చెప్పాలా? ఎవరు చెప్పారండి ఈ మాటలు? మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన నోటి నుండి వచ్చిన మాట ఇది. ఆయన అంటాడు, యేసయ్య చెప్తా ఉంటాడు ఆ ముందు వచనంలో 36వ వచనంలో, మనుష్య కుమారుడు ఏ సమయంలో వస్తాడో ఎవ్వరికి తెలియదు, దేవదూతలకు కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. అయితే మనుష్య కుమారుడు రాకడికి నేను ఒక సీజన్, ఒక టైం లైన్, ఒక పీరియడ్ నేను మీకు ఇస్తాను. అది ఎలా ఉంటుంది అని అంటే నోవాహు దినములాగా ఉంటుంది. అర్థమవుతుందండి? బైబిల్ యేసయ్య చెప్పిన మాటలు అదే ఉంటాయి. 36, 37, 38, 39, Matthew 24లో. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ 3 విషయాల గురించి మనము కొత్త నిబంధన దృక్పథంతో మనము చూద్దాం. ఎంతమంది నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి నాతో పాటు ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రార్థన ఏంటిదంటే నాతో పాటు NCWC ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఎత్తబడే సంఘంలో ఒక భాగమై ఉండాలి. అవునండి? దట్ ఈస్ మై ప్రేయర్. ఎవ్రీవన్ ఇన్ NCWC, everyone that God has committed to the trust of NCWC, అవునండి, అందరూ ఎత్తబడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొదటిది ఏంటిది? నీతిపరుడు. తెలుగులో ఈజీగా అర్థమవులాగా నీతిపరుడు అని మాట వాడబడింది. ఇంగ్లీష్లో చూసినట్లయితే నోవా వాజ్ ఏ జస్ట్ మ్యాన్. ఏమని ఉంటుందండి? అందరూ చెప్పండి, జస్ట్ మ్యాన్. జస్ట్ మ్యాన్ అంటే ఏదో మనిషా? కాదు. జస్ట్ అంటే ఏంటిదంటే డిక్లేర్డ్ రైచస్. జస్టిఫైడ్ అన్నా జస్ట్ మ్యాన్ అన్నా ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నప్పుడు దాని అర్థం ఏంటిదంటే నీతిపరుడు, నీతిమంతుడని తీర్పు పొందుకున్నవాడు. ఏంటిదండి? నీతిమంతుడని తీర్పు పొందుకున్నవాడు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము ఎవరు నీతిమంతులు? చూడండి, చాలాసార్లు మనం ఏమనుకుంటాము, మన క్రియల వల్ల నీతిమంతులం అవుతాము అనుకుంటాం. కాదు. నీతి అనేది, నీతిమంతులము అని తీర్పు తీర్చబడడం అనేది దేవుని వరమై ఉన్నది. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మీరు నాకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారనుకోండి, నేనేమన్నా చేయాలా? మీరు ఇస్తే ఖాళీ నేనేం చేయాలి? తీసుకోవాలి. ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ రిసీవ్. Righteousness is a gift from God. Being declared righteous is a gift from God. మనం ఏం చేయాలి? దాన్ని స్వీకరించాలి. ఎప్పుడు స్వీకరించాము మనం? అది యేసయ్యను రక్షకుడిగా అంగీకరించిన రోజున నీతి దానమును మనం పొందుకున్న వాళ్ళము. నమ్మిన వాళ్ళు ఆమెన్ అంటారా అండి? నేను 40 రోజులు ఉపవాసం ఉన్నందుకు నీతిమంతుని కాలేదండి. నేను పరిచర్యలోకి వచ్చినందుకు నీతిమంతుని కాలేదు. మన క్రైస్తవ కుటుంబంలో జన్మించినందుకు నీతిమంతులం కాలేదు. దేనివల్ల నీతిమంతులం అయ్యాము? యేసయ్యను స్వీకరించడం ద్వారా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన నీతిమంతులు మనం ఎప్పుడు తీర్పు తీర్చబడ్డది? యేసయ్యను విశ్వసించిన దినమున. నాతో పాటు ఉన్నారా? గట్టిగా హల్లెలూయా అని చెప్తారా అండి? మనం ఒక్కసారి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. త్వరగా కొన్ని విషయాలు మనం చూసుకొని మనం ఈ రోజున మనం ముగించుకుందాం. ప్రైజ్ గాడ్. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. వావ్. కాగా అంతేనా? కాబట్టి మనము విశ్వాస మూలముగా. అర్థమైందండి? మనం దేన్ని బట్టి నీతిమంతులు మనం తీర్పు తీర్చబడ్డాము? సో నీతిమంతులు అని తీర్పు తీర్చబడ్డాం కాబట్టి మనం దేవునితో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచబడ్డామట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎవరైతే నీతిమంతులు ఉంటారో వాళ్ళు దేవునితో ఏమై ఉన్నారు?
సమాధానపరచబడిన వారు ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో దేనివల్ల మనం నీతిమంతులం? ఇప్పుడు విశ్వాసమూలమున. ఎట్లా విశ్వాసము? ఏ విశ్వాసము? దేని మీద, దేని ప్రకారము? మనము 9వ వచనం చదవగలం. 9 చదువుదాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. అవును. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. వావ్, చూసారండి? ఆయన రక్తము అంటే గొర్రెపిల్ల రక్తము, యేసుక్రీస్తు రక్తము వలన ప్రతిరోజు మనం సండే ఎప్పుడైతే పరిశుద్ధ బల్లలో పాలు పంచుకుంటున్నామో, ఎప్పుడైతే ద్రాక్షరసంలో మనం పాలు పంచుకుంటున్నామో, యేసే రక్తమును మన మీద మనం ప్రోక్షించుకుంటున్నాము. అర్థమైన వాళ్ళు ఆమేనండి. వీఆర్ పార్టేకింగ్. ఆయన రక్తంలో మనము పాలు పంచుకుంటున్నాము. నాతో పాటు ఉన్నారండి? అయితే చూడండి, ఇక్కడ ఏం జరిగింది? ఎవరైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా అంటే నౌ మచ్ మోర్ దెన్ బీయింగ్ నౌ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్, ఆయన రక్తం మూలంగా మనం నీతిమంతులమని తీర్చబడి. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే జస్టిఫైడ్ అని ఉంది. ఏమని ఉందండి? జస్టిఫైడ్. 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా జస్టిఫైడ్ అని ఉంది. అంటే నీతిమంతులని తీర్పు తీర్చబడము. దేనివల్ల నీతిమంతులు మనము? యేసుక్రీస్తు రక్తము వలన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఆయన రక్తం వల్ల నీతిమంతులను తీర్పు తీర్చబడి ఏం జరిగిందంటే మనము మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. నీతిమంతులు మన తీర్పు తీర్చబడిన వారు ఉగ్రత నుండి ఏంటిదంట? రక్షింపబడిన వారు. ఇప్పుడు నోవాహు నీతిమంతుడు, నీతిపరుడని తీర్పు తీర్చబడ్డాడు కాబట్టి దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నాడా లేదా అండి? ఈ రోజున మనము ఎతబడ సంఘంలో ఉండాలి అని అంటే నీతిపరులమై ఉండాలి. ఎలా నీతిపరులం అవుతాము? యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా. యేసుక్రీస్తును విశ్వసించిన వారు దేవునితో సమాధానపరచబడిన వారు. ఎవరి మీద అయితే గొర్రెపిల్ల రక్తము, యేసుక్రీస్తు రక్తం ఉన్నదో వాళ్ళు నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డ వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. సో నీతిమంతులము అన్నప్పుడు అది మనకు గిఫ్ట్గా ఇవ్వబడిన ఒక వరముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమై ఉన్నదండి? వరముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇంతకు అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? సో నోవాహు ఫస్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో అది మనకు యేసుక్రీస్తులో ఒక గిఫ్ట్గా మనకు ఇవ్వబడ్డది. హల్లెలూయా. సో యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాం మనం అందరము, ప్రతి ఒక్కరము. ఈ రోజున ఏమై ఉన్నాము? నీతిమంతులము, నీతి దానమును కలిగిన వాళ్ళము, నీతిమంతులు మనం ప్రకటించబడ్డ వాళ్ళము. ప్రైజ్ గాడ్. సో ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అవునండి, టిక్. అమ్మయ్యా. సో ఫస్ట్ క్వాలిటీ నాలో ఉన్నది, మీలో ఉన్నది. దేవుని స్తోత్రం. రెండవ క్వాలిటీ ఏంటిదండి? తన తరములో, అబ్బో ఏంటంటే తన తరంలో ఎంతమంది జీవితాల్లో నిందలు ఉన్నాయి. మా పాట పడతాం కదా, నిందైనా అవమానమైన పాడతామా? ఒక పాట ఉంటుంది నిందలు. సో ఈయన మీద ఏముందంట? ఎటువంటి నింద? ఇంగ్లీష్లో చూస్తే హీ వాజ్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ జనరేషన్. అంటే ఆయన పరిపూర్ణత, పర్ఫెక్షన్ ఉన్నది తన జీవితంలో, తన తరంలో అందరిలో ఆయన పర్ఫెక్ట్, ఎటువంటి నింద లేకుండా పర్ఫెక్ట్గా ఉన్నాడట. వా, ఎంత గొప్ప ధన్యత అండి. ఆయన తరంలో ఏమై ఉన్నాడు? ఆయన పర్ఫెక్ట్గా, నిందరహితుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనము కొత్త నిబంధనలో ఏ విధంగా పర్ఫెక్ట్గా మారిన వాళ్ళము చూడండి. బీయింగ్ పర్ఫెక్ట్ టాక్స్ అబౌట్ క్యారెక్టర్. ఫస్ట్ సర్వీస్లో చెప్పలేదు. బీయింగ్ పర్ఫెక్ట్ ఈజ్ అబౌట్ క్యారెక్టర్. ఫస్ట్ రైచియస్నెస్ ఈజ్ ఆఫ్ ద స్పిరిట్. నీతి అనేది ఏంటిదండి? ఆత్మ వరం, అది ఇట్స్ స్పిరిట్. రెండవది ఏంటిది? ఇట్స్ అ క్యారెక్టర్. పర్ఫెక్ట్ ఇన్ హిస్ జనరేషన్ అంటే ఏంటి? క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ మనకు కావాలి. పర్ఫెక్ట్ అనే క్యారెక్టర్, నిందారహిత అనే క్యారెక్టర్ కావాలంటే మన కోఆపరేషన్ దేవునితో ఉండాలి.
Without cooperating with God, you cannot be perfect with God. Or you cannot be perfect in God. అర్థమవుతుందండి? అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనము. త్వరగా 2 విషయాలు మనం చూద్దాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చివరి దినంలో ఉన్నాము. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టీచ్ అండ్ లెట్ నో ద చర్చ్. మన చివరి దినంలో ఉన్నాం కాబట్టి సంఘానికి తెలియపరచడము నా బాధ్యత. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. వావ్! ఒక్క అర్పణ ద్వారా. ఏ అర్పణ? యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ప్రతి ఒక్కరూ ఏం చేశారంట అండి? పరిశుద్ధపరచబడ్డవారట. పరిశుద్ధపరచబడిన వాళ్ళు సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చూడండి, యేసును రక్షకుడిగా అంగీకరించిన మనము, ఆయన రక్తంతో కడగబడిన మనము పరిశుద్ధులము. ఈ పరిశుద్ధులంట సదాకాలము ఏమై ఉన్నారట? సంపూర్ణులుగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఈ సెకండ్ క్వాలిటీ కూడా యేసయ్యలో మనకు అందుబాటులో ఉంది. అయితే వి నీడ్ దట్ కోఆపరేషన్. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. వాకింగ్ ఇన్ అప్రైట్నెస్, వాకింగ్ ఇన్ పర్ఫెక్ట్, వాకింగ్ పర్ఫెక్ట్లీ ఈస్ our కోఆపరేషన్, నీడ్స్ our కోఆపరేషన్ విత్ గాడ్. అర్థమైందా అండి? యథార్థంగా నడవడం అనేది, నిందారహితులుగా నడవడము అనేది మనము అనే దానికి దేవునితో మనము కోఆపరేట్ చేయాల్సిన విషయంగా ఉన్నది. సహకరించడము అవసరము. ప్రైజ్ ది లార్డ్. ఇక చూడండి, ఎవరైతే ఏమనుంది? యేసయ్య బలియాగం ద్వారా పరిశుద్ధపరచబడిన ప్రతి ఒక్కరు సదాకాలము ఏమైనారట అండి? సంపూర్ణులుగా చేయబడ్డారు. ఇప్పుడు ఇది మనసులో ఉంచుకొని కొలస్సీ 2:9-10 చదువుదాం. రీసెంట్గా మనం దీన్ని ధ్యానించాము. 10వ వచనం ఒకటి మాత్రమే చదవండి. కొలస్సీ 2:10. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. వావ్! ఆయన యందు మనం ఏమై ఉన్నామంటండి? అంటే క్రీస్తులో ఉన్నవారు సంపూర్ణతను కలిగిన వాళ్ళు. క్రీస్తులో ఉన్నవాళ్ళు నిందారహితులు, పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు. ఈ రోజున ఎంతమంది క్రీస్తులో ఉన్నారు? క్రీస్తులో ఉండడానికి మన కోఆపరేషన్, మన సహకారం కావాలి. అర్థమవుతుందా అండి? చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ ఇన్ హిస్ జనరేషన్. ఆయన తరములో ఏమై ఉన్నాడు? నిందారహితుడు, పర్ఫెక్ట్గా పరిపూర్ణతను కలిగి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున మనము యేసుక్రీస్తు బలియాగం ద్వారా పర్ఫెక్ట్నెస్ మనకి ఇవ్వబడింది. అయితే యేసుక్రీస్తులో మనము నిలిచి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. 2 ఏమనుంది? దోస్ హూ ఆర్ ఇన్ హిమ్ ఆర్ కంప్లీట్. చూడండి, అండ్ యు ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన యందు మీరు ఏమై ఉన్నారు? ప్రైజ్ గాడ్. అంటే కంప్లీట్ అయి ఉన్నాము. ఆయన యందు మనము పర్ఫెక్టెడ్ అయి ఉన్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈరోజు సెకండ్ క్యారెక్టర్, మన క్యారెక్టర్ ఎప్పుడు అలైన్ అవుతుంది నిందారహితులుగా? ఆయనలో ఉన్నప్పుడు. మన సొంతంగా ఉన్నప్పుడు అవుతుందా అండి? నీతి అనేది ఆయన గిఫ్ట్గా మనం పొందుకున్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన విశ్వసించడం ద్వారా వచ్చింది. రెండవది, ఈ వాకింగ్ అప్రైట్లీ, ఈ పరిపూర్ణతలో నడవడము, నిందారహితులుగా నడవడం అనే దానికి మనకి ఏం కావాలి? ఆయనలో ఉండాలి. మనం ఆయనకు సహకరించి ఆయనలో నిలిచి ఉన్న వారిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. యేసయ్య అందుకో ఏమంటాడు? నా యందు మీరు నిలిచినట్లయితే. ఎంతమంది గుర్తుందండి? ఏమన్నాడు యేసయ్య? నా యందు మీరు నిలిచినట్లయితే. ప్రైజ్ లార్డ్. ఓకే అండి.
మూడో విషయంకి వెళ్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మూడవది, నోవహు ఏం చేశాడు? ఓ వా, ఇది ఏంటిది? ఇది చాయిస్. ఇది ఏంటిదండి? ఫస్ట్ది గిఫ్ట్, సెకండ్ది కోఆపరేట్. వీ నీడ్ టు కోఆపరేట్ విత్ గాడ్, అంటే వీ నీడ్ టు బీ ఇన్ గాడ్. మన పార్టిసిపేషన్ ఉన్నది. మూడవది మన చాయిస్. దేవునితో నడవాలా వద్దా అన్నది ఏంటిది? చాయిస్. దేవుడు బలవంతం చేస్తాడా? నాతో రా అంటే యూజువల్గా కొన్నిసార్లు పొలం దున్నడానికి ఎద్దులు రాకున్నట్లయితే వ్యవసాయదారుడు బలవంతంగా లాక్కొని వెళ్తాడు. దేవుడు అట్లా లాక్కొని వెళ్తాడా అండి? ఫ్రీ విల్, ఫ్రీ చాయిస్ ఇచ్చిన దేవుడు. అవునా అండి? మనకు చాయిస్ ఇచ్చాడు దేవుడు. ఏమంటాం చాయిస్ని? ఎన్నుకునే స్థితిని మనకిచ్చాడు. హి హస్ గివెన్ us a free will, free choice. సో దేవునితో నడవడం అనేది ఇట్స్ ఎ చాయిస్, ఇట్స్ ఎన్ ఇంటిమెసీ విత్ హిమ్. దేవునితో నడవడం అంటే ఆయనతో అన్యోన్యత కలిగి ఉండడము, అదొక చాయిస్. ఈరోజు ఎంతమంది దేవునితో నడుస్తున్నామో? మీరు అనొచ్చు, అయ్యో నేను ఎప్పుడు బైబిల్ తీసుకెళ్తానండి, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్ళినంత మాత్రం దేవునితో నడిచినట్ట అండి? అవునా అండి? అయ్యో నాకు బైబిల్ తెలుసా అండి? సాతానుకు మీకంటే ఎక్కువ తెలుసు బైబిల్. యేసయ్యతోనే అంటే డిబేట్లోకి దిగాడు సాతాను. అవునండి? యేసయ్యతో నడవడం అంటే ఏంటి? యేసయ్యతో నడవడం అంటే ఏంటి? చూడండి, నోవహు ఆయన నీతిపరుడును, ఆయన తరంలో నిందారహితుడును. మూడవది దేవునితో నడిచిన వాడు. ఇప్పుడు మూడో క్వాలిటీ మన జీవితంలో, ఇట్ ఈస్ యోర్ చాయిస్ టు వాక్ విత్ గాడ్. దేవునితో నడవడం అనేది ఏంటిదండి? మీనా చాయిస్. మీ పక్క వారికి చెప్పండి, దేవునితో నడవడం అనేది నా చాయిస్. చెప్పండి. వెరీ గుడ్. ఇంకొకరికి చెప్పండి. ఎందుకంటే ఇద్దరు సాక్షుల దగ్గర మనం మాట్లాడితే అది స్థిరపరుస్తుందంట. అవునండి? ఇద్దరి దగ్గర మనం మాట్లాడి అంటే సాక్షి నేను అని చెప్పుకున్నామంటే ఓకే స్థిరపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, దేవునితో నడవడము అంటే విశ్వాసంలో నడవడము. ఏంటిదండి? అంటే ఒకటి ఖచ్చితంగా దేవుని వాక్యంలో నడవడము. అవునండి? దేవుని వాక్యమును బట్టి నడవడము, దేవునిలో నడవడము. రెండవది విశ్వాసం. ఇప్పుడు నోవాహు ఏ విధంగా ఆ ఓడలోనికి వెళ్ళాడో ఒక్కసారి చూద్దామా? కొత్త నిబంధనలో వివరించబడిన ప్రకారం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనందరికి తెలిసింది. మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాం. 6వ వచనం చదువుదాం. ఓన్లీ 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. తర్వాత దేవుని యుద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఓకే, దేవుని దగ్గరకు వచ్చిన వారు ఏం చేయాలంట? ఆయన ఉన్నాడని, ఆయనను వెదుకు వారికి ఆయన ఏమిస్తాడని. మీరు దేవునితో నడిస్తే దేవుడు ఒక రివార్డ్ ఇస్తాడు. అదేంటి తెలుసా అండి? ఆయనతో కొనిపోవడం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నోవాహు దేవునితో నడిచాడు కాబట్టి ఏం జరిగింది? దేవుడు ఆయనను ఆ ఓడలో సురక్షితంగా తీసుకెళ్ళాడు. ఇంకా మనకు తెలుసు ఆనోకు ఎంతమంది గుర్తా? ఆయన దేవునితో నడిచినవాడు. అందుకో దేవుడు ఏమన్నాడు? ఆయనను కొనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు దేవునితో నడిస్తే సంఘం ఎత్తబడినప్పుడు దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. ఎంతమంది నాతో పాటు ఉన్నారండి? ఇవి నా మాటలు కాదు, మనందరూ తెలిసినవే. ఎస్. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. వావ్, చూడండి, నోవాహు నీతిపరుడు. ఎలా నీతిపడాడు? విశ్వాసమును కనపరిచాడు కాబట్టి. మనం ఇంతకు చూసాం కదా, ఎలా నీతిపరులమయం? విశ్వాసం మూలంగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నోవాహు పరిపూర్ణత కలిగి ఉన్నాడు. ఎందుకు? దేవునిలో ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు మూడవది, నోవాహు దేవునితో నడిచిన వాడు. ఎలా నడిచాడు అంటే చూడండి, విశ్వాసంలో నడవడం ద్వారా.
ఇక చూడండి, బై ఫెయిత్ నోవా బీయింగ్ వార్న్డ్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్ యాజ్ యెట్. అప్పటి వరకు చూడని విషయాలు దేవుని చేత హెచ్చరింపబడ్డాడట. నేను స్టార్టింగ్ ఒక మాట అన్నాను, అంతవరకు వర్షం లేదు. దానికి రుజువు ఏంటిదంటే ఇదే మాట. అంతవరకు ఎవరు ఓడ చూడలేదు, అంతవరకు ఎవరు వర్షము చూడలేదు. అర్థమవుందా అండి? దేవుడు హెచ్చరింపబడి దాని ప్రకారం నడుచుకున్నాడు. తర్వాత ఆయన ఏం చేశాడు? తన చుట్టూ ఉన్న వాళ్ళని, తన కుటుంబములు, తన పొరుగు వాళ్ళందరినీ హెచ్చరించాడు. మీకు ఒకటి తెలుసా అండి? నోవాహు బ్రతికున్న కాలంలో, నోవాహు ఈ ఓడ కడుతున్న సమయంలో లాంగెస్ట్ లివ్డ్ పర్సన్ ఎవరు? మెతుషెల కూడా ఉన్నాడు. అర్థమవుందండి? మెతుషెల వాజ్ స్టిల్ అలైవ్ నోవాహు కాలంలో. అర్థమవుందా అండి? సో వాళ్ళందరూ నోవాహును ఒక వెర్రివాడిగా చూశారండి. కానీ నోవాహు మాత్రం దేవునితో నడిచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ లోకం మిమ్మల్ని వెర్రివాడిగా చూడొచ్చు. అయితే మీరు ఎవరితో నడిచేవారుగా ఉన్నారు? దేవునితో నడిచి. నాతో ఉన్నారా అండి? ఓకే, ఇక చూసినట్లయితే నెక్స్ట్ ఏముంది? ఆయన ఓడను కట్టాడట. కట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నోవాహు దేవునితో నడిచాడు. ఎందుకనంటే ఆయన విశ్వాసంలో నడిచాడు కాబట్టి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈ రోజున విశ్వాసంలో నడవడం అనేది చాయిస్. అవునా అండి? మన చాయిస్. విశ్వాసంలో నడవాలా లేదంటే లోక విధానంలో నడవాలా అనేది ఎవరి చాయిస్? సో విశ్వాసం నడిచిన వారు ఎందులో నడుస్తున్న? విశ్వాసంలో నడిచేవారు దేవునితో నడిచేవారుగా ఉన్నారు. రెండవది మనం చూద్దాం, వాక్ ఇన్ ద స్పిరిట్. ఏంటిది అంటే దేవునితో నడవడం అనేది ఆయన వాక్యంలో నడవడము, రెండవది విశ్వాసంలో నడవడము, మూడవది ఆత్మలో నడవడం. అందరు చెప్పండి ఏంటండి? ఇదొక్క విషయం చూసి మనం ముగించుకుందాం. రోమన్స్ 8, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చిన్నపిల్లలు ఎంత గొడవ చేసినా పట్టించుకోకండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కదా. పిల్లలు ఆబ్వియస్గా అలా చేస్తారు, అదంతే. ఓకేనండి? బట్ యు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్. గ్లోరీ టు గాడ్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆమేన్, ప్రైజ్ గాడ్. అది ఇదంతా మనము మొత్తము డీటెయిల్గా చూడగానే అది ఒక భాగం మనకేం చెప్తుందంటే, హూ వాక్ నాట్ ఆఫ్టర్ ద ఫ్లెష్ బట్ ఆఫ్టర్ ద స్పిరిట్. సో మనం నీతిమంతులం ఎలా అయ్యాము అంటే, మనం శరీరంను అనుసరించి నడవక ఆత్మను అనుసరించి నడుచువారము. అంటే దేవునితో నడుచువారు ఎలా నడుస్తారు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 9వ వచనం చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. చూడండి, దేవుని ఆత్మ మీలో ఉన్నట్లయితే, అంటే పరిశుద్ధాత్మ మీలో ఉన్నట్లయితే ఏంటంటే మనము ఆత్మ స్వభావము కలవారం అంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునితో నడిచేవారు ఏ స్వభావమును కలిగి ఉంటారు? దేవుని స్వభావం, అంటే ఆత్మ స్వభావం కలిగి ఉంటారు. గ్లోరీ టు గాడ్. తర్వాత చూడండి నెక్స్ట్, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చూడండి, ఎవరిలో అన్నా క్రీస్తు ఆత్మ లేకున్నట్లయితే వాడు ఆయన వాడు కాడట. ఇక్కడ ఎంతమంది యేసయ్య వాళ్ళు? ఎందుకు? క్రీస్తు ఆత్మ మనలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ఆత్మ మనలో ఉన్నాడా అండి? Praise God. So when I walk in spirit, I am walking with God. I am with God. I am with Jesus. క్రీస్తు ఆత్మలో నేను నడుస్తున్నాను. క్రీస్తు ఆత్మను నేను కలిగి ఉన్నాను అంటే క్రీస్తుతో నేను ఉన్నాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇట్స్ ఎ చాయిస్. ఇట్స్ ఎ చాయిస్. చివరిగా
గలతీ 5కు వెళ్దాం. గలతీ 5. విత్ దిస్ వీఆర్ క్లోజింగ్. గలతీ 5:16 చదువుదాం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు, ఇట్స్ ఎ చాయిస్. అంటే ఈ లోకంలో పడిపోకుండా దేవుని ఎదుట యథార్థంగా నడుచుకోవాలి, నిందారహితులుగా నడుచుకోవాలి అంటే ఏం చేయాలి? ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. దేవునితో నడుచువారు ఆయన ఆత్మను అనుసరించి నడుచువారిగా ఉన్నారు. ప్రైజ్ గాడ్. అదేవిధంగా 25వ వచనం మనం చదువుదాం. 5వ అధ్యాయము 25వ వచనం. గలతీ 5:25. పురుషులారా, If we live in the spirit, let us also walk in the spirit. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. వావ్. ఆత్మను అనుసరించి జీవించే వాళ్ళమైతే ఏం చేస్తామంట? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. వావ్, గ్లోరీ టు గాడ్. చూడండి, ఇవన్నీ వచనాలు దేనికి మనకు చూపెడతా ఉన్నాయంటే దేవునితో నడవడము. ఆయన ఆత్మలో నడిచిన వారు ఆయనతో నడిచిన వాళ్ళు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఇదేంటిది? ఇట్స్ ఎ చాయిస్. యూ కెన్ చూస్ ఎదర్ టు వాక్ విత్ గాడ్ ఆర్ నాట్. యూ కెన్ చూస్ ఎదర్ టు ఎంటర్ ద బోట్ ఇన్ టు ద ఆర్క్ ఆర్ స్టే ఇన్ ద ఫ్లడ్. ఎంతమందికి అర్థమవుతుందండి? సో ఈ రోజున మనం ముగించుకుందాం. నోవాహు ఆయన తరములో ఆయన నీతిపరుడును, ఆయన తరములో నిందారహితుడును, ఏంటండి? దేవునితో నడిచిన వాడు ఆయన. ఈ 3 క్వాలిటీస్ ఆయనను ఏం చేసిందండి? వరదలో కాక ఆ వరద నుండి ఓడలో భద్రంగా దేవుడు సంరక్షించాడు. ఈ రోజున ఎత్తబడే సంఘంలో అమధ్యాకాశానికి మీరు వెళ్ళువారుగా ఉండాలి అని అంటే ఈ 3 క్వాలిటీస్. మొదటిది నీతి. నీతి మనకు దానముగా ఇవ్వబడింది. ఆయన నీతిపరుడు. హీ వాజ్ డిక్లేర్డ్ రైచస్. విశ్వాసం వలన ఆయన డిక్లేర్డ్ రైచస్. మనం యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించినందుకు, ఆయన రక్తము మన మీద ఉన్నందుకు మనం నీతిపరులము, నీతిమంతులము అని ప్రకటించబడ్డ వాళ్ళము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇట్స్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్. రెండవదండి నిందారా. ఇట్స్ ఎ క్యారెక్టర్ ఇష్యూ అండ్ వీ నీడ్ కోఆపరేషన్ విత్ గాడ్. అవునండి, దేవునితో మనము ఏమంటాము? కలిసి ఆయనలో నిలిచిన వారిగా మనం ఉండాలి. అప్పుడు మనము వి విల్ వాక్ ఇన్ అప్రైట్నెస్, వి విల్ వాక్ ఇన్ పర్ఫెక్ట్నెస్. అర్థమైన వాళ్ళు ఆమెన్ అంటారా అండి? మూడవది ఏంటిదండి? దేవునితో నడిచినవాడు. ఇదేంటిది? చాయిస్. ఇదేంటిదండి? చాయిస్.